నమస్తే, వెల్కమ్ టు కంచెల టీవీ. నా పేరు తరణి. కేటీవీ నిరంతర వార్తా ప్రవాహం. విశాఖలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో పైప్ పగిలి గ్యాస్ లీక్ అవ్వడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. రాఫ్ కంపెనీ పంపింగ్ మిషనరీ వద్ద పైప్ లీక్ కారణంగా ప్రమాదం జరగడంతో కార్మికులను ఆ ప్రాంతం నుంచి బయటకు పంపించేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని హెచ్పిసిఎల్ ఎల్పీఆర్ అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ లాబీలో మార్షల్స్ వ్యవహార శైలిపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మార్షల్స్ ఎమ్మెల్యేల పట్ల అతిగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని అంటూ వారిపై మండిపడ్డారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ లేని వ్యక్తులు లోపలికి రాకుండా చూడాలి తప్ప ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని లోకేష్ మార్షల్ కు సూచించారు. రెండో అసెంబ్లీ సమావేశాలు సందడిగా సాగుతున్నాయి. ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు, భాజపా శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజులు తమ చమత్కారాలు చలోక్తులతో శాసనసభలో నవ్వులు పోయించారు. జీఎస్టీ సంస్కరణలపై తెదేపా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మిగతా సభ్యుల కంటే ఎక్కువసేపు మాట్లాడారు. దీంతో ఆ తర్వాత మాట్లాడేందుకు సిద్ధమైన జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణను ఉద్దేశించి శ్రావణ్ కుమార్ ను ఆదర్శంగా తీసుకోవద్దు అంటూ ఉపసభాపతి చమత్కరించడంతో సభలో నవ్వులు విరిశాయి. అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ కుట్ర చేశారంటూ చలోక్తి విసరడంతో సభ్యులంతా ఒక్కసారిగా ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పై పన్ను 12% నుంచి 5%కి తగ్గించారని, మిగిలిన వాహనాలపై పన్ను 28% నుంచి 18%కు మాత్రమే తగ్గిందన్నారు. సైకిల్ పై ప్రభుత్వమే ఇలా చేశారా అని చమత్కరించడంతో సభలో నవ్వులు విరిశాయి. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు అత్యధికంగా తినే ఇడ్లీ, వడ, దోశపై ఉన్న 5% పన్ను తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాది ఆహారం చపాతీ, పరోటా, పన్నీరుపై పన్ను తొలగించినందున ఇడ్లీ, దోశ, వడపైన పన్ను 0 చేయాలని ఆయన కోరారు. దీనిపై ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు స్పందించి చక్కని సూచన చేశారని కొనతాల అభినందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఢిల్లీ నుంచి అధికారులు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ తో పాటు స్టీల్ జాయింట్ సెక్రటరీలు ప్లాంట్ కు వచ్చారు. ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గుదల, బొగ్గు సమస్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం ఎంపిక చేసిన అధికార ఉద్యోగ బృందాలతో సమావేశమవుతారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన తరువాత ప్రతి 3 నెలలకోసారి సమీక్షలో భాగంగా ఢిల్లీ అధికారులు వస్తున్నట్లు సమాచారం. గోల్డ్ డిపాజిట్ పేరుతో దంపతులను మోసం చేసిన 3 నిందితులను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ లో నవీన్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారిని గోల్డ్ డిపాజిట్ పేరుతో 3 నిందితులు మోసం చేశారు. డిపాజిట్ చేస్తే 3 కోట్ల రూపాయల విలువైన గోల్డ్ ఇస్తామని నమ్మించి మోసం చేసిన నిందితులు దామోదర్ నాయుడు, ఉమామహేశ్వరరావు, దిలీప్ లను రిమాండ్ కు తరలించినట్లు సిఐ జీడిబాబు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు శనివారం గుంటూరు జిల్లా మాచెర్లలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జేసీ తదితరులు పర్యవేక్షించారు. ప్రజా దర్బారులో కూడా సీఎం పాల్గొంటున్నందున పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ తనకు మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటూ జగన్ షరతు పెట్టడం చిన్న పిల్లల మాటలా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో పార్టీల బలాల ఆధారంగా సమయం కేటాయించడం స్పీకర్ అధికారమని చెప్పారు. వ్యక్తిగత కోరికల కంటే వ్యవస్థ గొప్పదని వ్యాఖ్యానించారు. జగన్ సొంత పార్టీకి చెందిన చైర్మన్ ఉన్న మండలంలోనే అదే విధానం నడుస్తోందనే విషయాన్ని ఆయన గ్రహించాలన్నారు. తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు టీడీపీ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారో గుర్తు చేసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నడిపిన సభా విధానం ప్రజాస్వామ్య విరుద్ధమని యనమల పేర్కొన్నారు. జగన్ రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నారని, గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడం సభ హాజరుగా నమోదు కాదు అని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో రాజశేఖర్ పసుపు కండువా కప్పుకున్నారు. గత శాసనసభ సమావేశాల చివరి రోజు వైసీపీకి శాసనమండలి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించిన మర్రి రాజశేఖర్ గత కొన్నాళ్లుగా జగన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
జగన్ ప్రతిసారి మాట ఇచ్చి తప్పడం, పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీతో విభేదాల కారణంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో ఎన్టీఆర్ వైద్య సేవపై ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారాదత్తం చేశారంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శాసనసభలో ప్రస్తావించడంపై మంత్రి స్పందించారు. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని కింద 457 కోట్ల చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో 13.42 లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు. ఆరోగ్యశ్రీ అని ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని, కానీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండింగ్ జరుగుతోందని మంత్రి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో యాత్ర టు సినిమాకు రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్ నిధులు ఇవ్వడాన్ని శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, కూన రవికుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. డిజిటల్ కార్పొరేషన్ నుండి 50 కోట్ల మేర నిధులను పక్కదారి పట్టించారని ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. నిబంధనలు పాటించకుండా ఉద్యోగాలు కట్టబెట్టారని కూన రవికుమార్ విమర్శించారు. దీనిపై మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో యాత్ర టు సినిమాకు నిధులు ఇచ్చారని, విజిలెన్స్ విచారణలో ఆ విషయం వెల్లడైందని తెలిపారు. తదుపరి విచారణను సిఐడికి అప్పగించామని తెలిపారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కీలక పత్రాల దహనం కేసులో మాజీ ఆర్టీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయడంతో శుక్రవారం తిరుపతిలోని అతని నివాసంలో మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రాల దహనం కేసులో మురళి నిందితుడిగా ఉన్నారు. 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లి ఆర్డీఓగా పనిచేసిన మురళికి ఈ కేసులో ఈ ఏడాది జూన్ 2న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఉపాధ్యాయుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 24 నుంచి సెలవులు ఉండగా ఈ నిర్ణయంతో అదనంగా 2 రోజులు రానున్నాయి. తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకుని ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా వచ్చే 5 ఏళ్లలో ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గుజరాత్ లోని సబర్మతి తీరంలా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని, దీనికోసం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలియజేశారు. హైదరాబాద్ నుండి కాలుష్యకారక పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామిక్ గా మారాలనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం సరిగా అమలు జరగడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోందని, అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలని, అయితే చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. బయోడిగ్రేడబుల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నామని, ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. తీవ్ర గందరగోళం మధ్య ఏపీ శాసన మండలి సోమవారానికి వాయిదా పడింది. మెడికల్ కాలేజీల అంశంపై చర్చించాలంటూ ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు టీడీపీ సభ్యులు కూడా వైసీపీ సభ్యులకు పోటీగా నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల ఆరోపణలను తిప్పికొడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు చైర్మన్ ప్రకటించారు. వైద్య కళాశాలలపై స్వల్ప చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలోని నిర్ణయించామని, సభ సజావుగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్ష సభ్యుల్లో చైర్మన్ కోరినా
వైసీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించడంతో మండలి చైర్మన్ మోషేను రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. భారతీయ బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరోసారి యూకే కోర్టును ఆశ్రయించారు. దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్న అతన్ని స్వదేశానికి రప్పించేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న క్రమంలో తన అప్పగింతకు సంబంధించిన కేసును తిరిగి ప్రారంభించాలని కోరుతూ నీరవ్ మరోసారి యూకే కోర్టును ఆశ్రయించారు. నీరవ్ మోదీ అభ్యర్థులను అంగీకరించిన లండన్ కోర్టు కేసుపై విచారణ జరపనుంది. తనను భారత్ కు అప్పగిస్తే విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తాడంటూ ఆయన పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. మరోవైపు అప్పగింత ఉత్తర్వులు తుదిదశకు చేరుకున్నందున నీరవ్ మోదీ దరఖాస్తును తోసిపుచ్చాలని లండన్ కోర్టును కోరడానికి భారత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఉబలాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో రిటైర్డ్ జడ్జి సుధాంశు ధులియా నేతృత్వంలో 7గురితో సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంత మేర అక్రమ మైనింగ్ చేశారో తేల్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సిజేఐ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ సాధికార కమిటీ నుంచి 1, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి 2, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి 3 సభ్యులుగా ఉంటారని పేర్కొంది. 3 నెలల్లో నివేదిక అందించాలని సుప్రీం సూచించింది.